దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనాలు జాగ్రత్తగా చదివితే అక్కడ ఆసా అనే రాజు గురించి రాయబడుతుంది. ఆసాకు కుమారుడు ఉన్నాడు, అతని పేరు యెహోషాపాతు. ఆసా తన జీవితంలో దేవుని మీద ఆధారం చేసుకుని జీవించినటువంటి వాడు, దేవుని ఆశ్రయంగా పెట్టుకుని జీవించిన వాడు. మిగతా రాజులు, మిగతా ప్రజలందరూ కూడా బయలుదేవతను పూజిస్తున్నారు ఆ టైంలో. కానీ ఆసా మాత్రం యెహోవా దేవుని ఆశ్రయంగా పెట్టుకున్నాడు. అదే రీతిగా యెహోషాపాతు కూడా తన తండ్రి యొక్క అడుగుజాడలు నడిచి తన తండ్రి వలె ఆ బయలుదేవతల్ని, అష్టారోతు దేవతల్ని వీళ్ళని పూజించకుండా దేవుని ఆశ్రయం పెట్టుకోవడం ద్వారా యెహోషాపాతును దేవుడు బహుగా దీవించాడు. కింగ్ ఆసా ట్రస్ట్ గాడ్స్. కింగ్ ఆసా ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి ఏం చేశాడు? నమ్మాడు, దేవుని ఆశ్రయంగా పెట్టుకున్నాడు. తద్వారా యోధా వారులందరూ కూడా యెహోషాపాతుకి పన్ను కట్టడం ప్రారంభించారట. పన్ను ఇచ్చుచుండ్రి, అతని ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను అని యెహోషాపాతు గురించి చెప్పబడింది. కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుని ఆశ్రయంగా పెట్టుకోవాలి. ఏ దేవుని నువ్వు పూజిస్తున్నావు? నీకోసం ప్రాణం పెట్టి నీకోసం తిరిగి రాబోతున్న క్రీస్తుని ఆశ్రయిస్తున్నావా? మనుషుల మీద మన ఆశ్రయం పెట్టుకుంటాం. సమ్టైమ్స్ వీ డిపెండ్ అపాన్ మనీ, సమ్టైమ్స్ వీ డిపెండ్ అపాన్ అవర్ ఎడ్యుకేషన్, సమ్టైమ్స్ వీ డిపెండ్ అపాన్ అవర్ కనెక్షన్స్. మన కొన్ని సందర్భాల్లో దేవుని మీద ఆశ్రయం పెట్టుకోకుండా డబ్బు మీద, ఇంకా చెప్పాలంటే మన జీవితాల్లో మనకున్న ఎడ్యుకేషన్ మీద, మనకున్న కనెక్షన్స్ మీద. మాకు ఎవరు తెలుసా? ఎమ్మెల్యే, ఎంపీ అలా ఫోన్ చేస్తే మా ఫోన్ లిఫ్ట్ చేస్తారు కాబట్టి మా పనులు అయిపోతాయని అంటాం. నా ప్రీతి వచ్చినాము ఈ రోజున దేవుని ఆశ్రయంగా పెట్టుకోవాలి. దేవుని ఆశ్రయంగా పెట్టుకునేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన సందేశం ఇచ్చాను. యేసు ప్రభువు వారు ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి ఇలా నిలబెట్టి, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యానికి, అన్లెస్ యూ బికమ్ లైక్ దిస్ చైల్డ్ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అన్లెస్ యూ బికమ్ లైక్ దిస్ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈ యొక్క చిన్న బిడ్డ వలె మీరు మారాలి అన్నాడు. అదే రీతిగా పేతురు కూడా తన పత్రికలో రాస్తూ ఏమంటాడు తెలుసండి? మీరు మార్పు నొంది, చెప్పండి ఆ మాట చదవండి ఒకసారి. మొదటి పేతురు 2:3 కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. కొత్తగా జన్మించిన శిశువులను చూడండి, అందరూ ఈ మాట అనండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలివారు నిర్మలమైన వాక్యమైన పాలన రక్షణ విషయం ఎదురు నిమిత్తము ఆ పాలన ఏం చేయండి. ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట తెలుసా? మీరు మార్పు నుండి జనబిడ్డలు వెంట వారు అయితేనే కానీ దేవుని రాజ్యానికి చేరరా అన్నాడు. పేతురు కూడా అంటున్నాడు, కొత్తగా జన్మించిన శిశువును అంటే వీ షుడ్ బికమ్ లైక్ చైల్డ్. మనం ఎలా మారాలి చెప్పండి? చిన్న బిడ్డలుగా మారాలి. చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. చెప్పండి, చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం చెప్పండి ఒకసారి. చిన్న బిడ్డల యొక్క మేజర్గా మనం చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల మీద డిపెండ్ అయిపోతారు వాళ్ళు. ఇండివిజువాలిటీ ఉండదు. ఎవరి మీద ఉంటారు వాళ్ళు? తండ్రిని తల్లిని ఏం చేస్తూ ఉంటారు? అనుకరిస్తారు, వారి మీదే డిపెండ్ అవుతుంటారు. ఎంతమందికి పిల్లలు ఉన్నారో చేతులు ఎత్తండి ఒకసారి. రైట్. మీ పిల్లలు ఎప్పుడైనా మీ చెప్పులు వేసుకున్నారా? మా కుర్రవాడు, మా అబ్బాయి నా షూ వేసుకుంటాడు, వాడు నా టీషర్ట్స్ వేసుకుంటాడు. ఇంటికి వెళ్ళి మరి అదేం ప్యాషనో తెలియదు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి నైట్ డ్రెస్ ఏంటి? నా టీషర్ట్ వేసుకుని మరి అయ్యో నైటీలు అనుకుంటారు మరి నాకు తెలియదు. నా టీషర్ట్ కరెక్ట్గా వాడికి ఎక్కడ వస్తుంది అంటే కాళ్ళ దగ్గరకు వస్తుంది, అది వేసుకుంటాడు. వాడి ఉద్దేశం ఏంటంటే చిన్నప్పుడు మన పిల్లలు మన చెప్పులు వేసుకుంటారు. మన చెప్పులు ఎంత ఉంటాయి? 9, 10 సైజు, 11 సైజు. ఆడి సైజు ఎంత? 3, 4 ఉంటాయి. వాడి ఫీలింగ్ ఏంటంటే ఆ చెప్పులు వేసుకుని నేను మా నాన్నంత అయిపోవాలి. ఎలా అయిపోవాలి? నేను మా అమ్మంత అయిపోవాలి అనేటువంటి ఆలోచన. అంటే ఎదగాలనే కోరిక, నేను ఎదగాలనేటువంటి కోరిక. ఆ పిల్లల్లో మనం చూస్తుంటాం, నానంత అమ్మంత అయిపోవాలి అని మన బట్టలు, మన యొక్క చెప్పులు ఇవన్నీ వేసుకుంటారే. మనం కూడా ఎదగాలని దేవుడు కోరుతారు. ఇక్కడ మనం పిల్లలు తల్లిదండ్రుల మీద ఏం చేస్తారు? ఆధారపడుతూ ఉంటారు. ఎందుకంటే వై షుడ్ వి డిపెండ్ అపాన్ గాడ్? దేవుని మీద ఎందుకు మనం ఆధారపడాలి? ప్రభు మీద ఆధారపడితే మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుని మీద ఎందుకు ఆధారపడాలి, మనుషుల మీద ఎందుకు ఆధారపడకూడదు అని త్వరగా చెప్తాను. హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ లిమిటెడ్. మనుషుల యొక్క బలము, మనుషుల యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది లిమిటెడ్గా ఉంటుంది. నా బలం తగ్గిపోదా? వయసు పెరుగుతున్నది, నాలో శక్తి ఏమవుతూ ఉంటుంది? 4 ఆరాధనలు ఈరోజు సునాయాసంగా చెప్పేస్తున్నాను వాక్యం. ఒక్కొక్కటి 1.5 గంట చొప్పున. ప్రతి ఆదివారం కూడా 8 గంటలు, సుమారుగా 5-6 గంటలు నిలబడి వాక్యాన్ని చెప్పేస్తున్నాను. నేను అదే వృద్ధాప్యంలోకి వయసు పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది? నేను సేపు చెప్పగలనా? చెప్పండి.
అప్పుడు ఎవరు అసిస్టెంట్ పాస్టర్ గారిని పెట్టుకుని ఒక ఆరాధనలో ఆయన పెట్టుకుని మిగతా ఆరాధనలు చేస్తాం. ఆ టైంకి మనం పెద్ద చర్చ్ వచ్చేస్తుంది కాబట్టి 2 ఆరాధనలు పెట్టుకుంటాం. కానీ మాట గమనించండి, హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ లిమిటెడ్ బట్ గాడ్ స్ట్రెంగ్త్ ఈజ్ అన్లిమిటెడ్. ప్రైజ్ గాడ్. అలసిపోతాడు ఆయన? ఇంకో మాట, దేవుడు ఫెయిల్ అవుతాడా? డస్ గాడ్ ఫెయిల్ ఎనీ టైం? దేవుడు ఫెయిల్ అవుతాడా? మనకైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతుంటాం, కానీ గాడ్ నెవర్ ఫెయిల్స్. ఆయన అనుకున్నట్లుగానే జరిగిస్తాడని ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. సో ఆయన స్ట్రెంగ్త్ ఫేడ్ అయిపోద్దా? డస్ గాడ్ స్ట్రెంగ్త్ ఫేడ్? నో, హిస్ స్ట్రెంగ్త్ నెవర్ ఫేడ్స్. ఆయన యొక్క బలం ఎప్పుడు కూడా ఫేడ్ అవ్వదు, గతించిపోదు. ఇంకో మాట చెప్తున్నాను, గాడ్స్ విజ్డమ్ ఈజ్ లిమిటెడ్. అన్లిమిటెడా? గాడ్స్ విజ్డమ్ ఈజ్ అన్లిమిటెడ్. ఆయన జ్ఞానముకు మితి లేదు అంటాడు దేవుని లేఖనం. కాబట్టి గాడ్స్ విజ్డమ్ ఈజ్ అన్లిమిటెడ్. కాబట్టి ఆయన మీద మనం ఏం చేయొచ్చు? ఆధారపడచ్చు. ఇంకో మాట చెప్పను, గాడ్ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. గాడ్ ఈజ్ అవర్ ట్రూ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు మనం దీవించడానికి ఆయనే సోర్స్ అయి ఉన్నాడు. గాడ్ నెవర్ టైర్డ్. దేవుడు టైర్డ్ అవుతాడా? మనం అలసిపోతాం, మనం కృంగిపోతాం. గాడ్ నెవర్ టైర్డ్. గాడ్ ఈజ్ నెవర్ లేట్. ఆయన ఎప్పుడు కూడా లేట్ చేయడు. తగిన కాలంలోనే చేస్తాడు ఆయన. కరెక్ట్గా భూమికి పునాదులు వేశాడు. సముద్రం నిజంగా భూమిలో ఎంత శాతం నీరు ఉంది? సముద్రాలు ఎంతవరకు ఆక్యుపై చేసింది భూమిని? 75%. 70% వాటరే ఉంది. కానీ ఈ వాటర్ సముద్రము ఆ యొక్క బీచ్ దగ్గర దేవుడు సరిహద్దులు నిలిపాడు. ఆ బీచ్ దాటి వస్తుందా వాటర్? వస్తే ఏమవుతుంది? భూమి అంతా కూడా ఏమవుతుంది? మునిగిపోద్ది. మీకు తెలుసా భూమి ఎలా తిరుగుతుందో? గిర్రమని తిరుగుతుంది కదా కొన్ని వేల కిలోమీటర్లో. మరి ఈ నీళ్లు తిరగట్లేదే, ఇలా తిరుగుతూ ఉంది భూమి ఇలాగా. కానీ వాటర్ ఎందుకు పైకి కిందకి రావట్లా? ఎందుకు రావట్లా చెప్పండి? ఫిజిక్స్ చదువుకునేవారు. గ్రావిటీయా? ఓకే, సెంట్రిపెటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఏదైతే ఉందో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తాను గిర్రమని తిరుగుతున్నా సరే ఆ నీళ్లు మాత్రం ఏమవట్లేదు? చెప్పండి, మన మీద పడట్లా. అంతే, దేవుడు కొన్ని శక్తుల చేత భూమిని ఆపరేట్ చేస్తున్నాడు ఆయన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బకెట్ నిండా నీళ్ళు తీసుకుని ఒక ప్రపోర్షనేట్ ఒక మొమెంటంతో ఆ బకెట్ని ఇలా తిప్పండి పైనుంచి ఇలాగా. ఏమవుతుంది? ఒక డ్రాప్ వాటర్ కింద పడుతుందా? పడదా? మరి పైనుంచి కిందకి ఇలా తిప్పుతున్నారు కదండి. బకెట్ నిండా నీళ్ళు తీసుకుని ఇలా తిప్పుతుంటే ఒక్క డ్రాప్ కూడా ఎందుకు పడదు? అదే మనం నమ్ముతున్నటువంటి ఆ యొక్క సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపెటల్ ఫోర్స్. ఆ ఫోర్స్ వల్ల దేవుడు ఈ భూమిని అంత క్రియేటివ్గా దేవుడు సృష్టించాడే. అంత జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానం లిమిటెడ్గా ఉంటుందా? మనం అనుకుంటాం దేవుడికి బుద్ధి లేదేమో. దేవుడికి బుద్ధి లేదని మాట్లాడుతుంటాం మనం. దేవునికి ఏం టైంలో ఏం చేయాలని బాగా తెలుసు. గాడ్ డస్ గుడ్ థింగ్స్ ఆల్వేస్. హీ నో హౌ టు డూ అండ్ వాట్ టు డూ. ఆయనకి ఏం చేయాలో ఎలా చేయాలని తెలుసు. దేవుని మీద మనం ఆధారపడాలండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ పూర్ణ హృదయంతో నీ ప్రవర్తన ఎంత ఆయన అధికారానికి ఒప్పుకోనము. అప్పుడు నీ త్రోవలను ఆయన ఏం చేస్తాడు? చాలామంది డిపెండ్ అపాన్ దేర్ మనీ, ఎబిలిటీ, ఎడ్యుకేషన్ అండ్ కనెక్షన్స్. దేని మీద ఆధారపడాలి? 2 విషయాలు నేను ముగించేస్తున్నాను. చెప్పండి, మన జీవితంలో ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ us, ఇఫ్ గాడ్ స్టార్ట్ టు బ్లెస్ us, దేవుడు మనల్ని దీవించటం అనేది ప్రారంభించాలి అంటే మొదట మన జీవితంలో ఏముండాలి? విధేయత. రెండోది దేవుని మీద ఆధారపడేటువంటి లక్షణం. వీ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్ లైక్ ఎ చైల్డ్. యాజ్ చైల్డ్ డిపెండ్ అపాన్ దేర్ పేరెంట్స్, వీ నీడ్ టు డిపెండ్ అపాన్ అవర్ గాడ్. దేవుని మీద ఏం చేయాలి? ఆధారపడాలి. మనీ మీద కాదు, మనకున్న రిచెస్ని బట్టి కాదు, మనకున్న కనెక్షన్స్ బట్టి కాదు, మన ఎడ్యుకేషన్ బట్టి కాదు, లేకపోతే మనకున్నటువంటి తలాంతులను బట్టి కాదు, కానీ వీ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్. ఎందుకు తెలుసా? హ్యూమన్ లైఫ్ ఈజ్ సో షార్ట్, హ్యూమన్ లైఫ్ ఈజ్ సో అన్సర్టైన్. మనుషుడు నువ్వు ఏ విత్తనాన్ని విత్తావు పంటను కోస్తావు. నీ జీవం ఏ పాటిది? నువ్వు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరిని బతుకులు. మన 31st నైట్కి కాకినాడ నుంచి అంతర్వేది పాలానికి బాగా ఎంజాయ్ చేద్దాం. 31st నైట్ పాపంలో బాగా ఆనందించి ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా తాగి ఆనందిద్దామని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక బ్రాండ్ న్యూ కార్, అది తార్, జీప్ మహీంద్రా తార్ ఉంటుంది కదా, అది వేసుకెళ్ళారండి. మరి వాళ్ళకి నీళ్ళు ఏంటో రోడ్డు ఏంటో మరి కనబట్టలేదు, నాకు తెలీదు.
ఆ బీచ్ రోడ్లో 4 వీల్ కదండి అది, ఆ బీచ్లో కూడా చక్కగా వెళ్తుంది తారు వెహికల్లో. మరి ఆ డ్రైవర్ ఏం చేసినట్టే సముద్రంలో ఫోన్ ఇచ్చేసాడు, అది వెళ్ళిపోయిందట సముద్రంలోకి. వెళ్ళిపోతే సో ఒక వ్యక్తి మాత్రం, కొంతమంది మాత్రం ఆ నీటిలోంచి బయటకు వచ్చేసారు, కానీ ఒక వ్యక్తి డ్రైవింగ్ సీట్లో అలా ఉండిపోయాడండి. సముద్రంలోకి వెళ్ళిపోయింది, వాటర్ అంతా వచ్చింది. నేను మార్నింగే నా యొక్క ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నప్పుడు ఆ రీల్ ఎప్పుడైతే వచ్చిందో, ఏంటి సముద్రంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి దాన్ని లాగుతూ ఉన్నారు, క్రెయిన్స్తో లాగుతుంటే ఆ డెడ్ బాడీ కూడా స్టీరింగ్ మీద అలా ఉందండి, బిగుసిపోయి ఉన్నాడు. సో చాలామంది ఎనాలిసిస్ చేస్తుందంటే బాగా త్రాగేసి ఉన్నాడట ఆ వ్యక్తి, అనకూడదు ఈ టైంలో, కానీ సో వాళ్ళు లోకానుసారంగా ఎంజాయ్ చేయాలి. మనమైతే దేవుని సన్నిధిలో ఉండి దేవుని సముఖంలో దేవుని ఆరాధన చేస్తూ దేవుని వాక్యాన్ని వింటూ న్యూ ఇయర్ని మనం ఏం చేసాం, ఎదుర్కొన్నాం కదా. కానీ చాలామందికి ఆ ఇంగిత జ్ఞానం లేదు. మేము పాపంలో ఆనందించాలి, మేము భయంకరమైన రీతిలో ఆనందించాలని అర్ధరాత్రి కారులో విహారానికి వెళ్ళి మరణించాడు. చాలా ఆనందించాలనుకున్నారు, న్యూ ఇయర్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని వెళ్ళారు, కానీ అనంత లోకాలకి వెళ్ళిపోయారు. ఈ రోజున మన జీవం ఏ పాటిది, మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరిని బ్రతుకు. లైఫ్ ఈజ్ సో అన్సర్టైన్, వీ కెనాట్ ప్రెడిక్ట్ ద లైఫ్. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. మనకి జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ మంత్. ఒక నెల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. హ్యూమన్ లైఫ్ ఈజ్ సో అన్సర్టైన్. కాబట్టి మన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? యేసే చేతిలో పెట్టాలి. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఏం చేయమన్నాడు? దేవుని యందు నమ్మిక ఉంచండి. లీన్ నాట్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ బట్ డిపెండ్ అపాన్ గాడ్. గాడ్ విల్ గివ్ యూ, గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ, గాడ్ విల్ ఎన్రిచ్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ ఎక్స్పాండ్ యూ, గాడ్ విల్ హీల్ యూ, గాడ్ విల్ మీట్ ఎవ్రీ నీడ్ ఇన్ హిస్ రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. తల వంచుని ప్రార్థన చేద్దాం. దేవుడు అంటున్నాడు, ఐ విల్ బిగిన్ టు ఎగ్జాల్ట్ యు జాషువా, నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు ఇదే వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, చేతి పనులు చేస్తున్నారో, వృత్తి పనులు చేసుకుంటున్నారో, ఉద్యోగాల్లో, మీ ఎడ్యుకేషన్లో, మీకున్న పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు నిన్ను ఎగ్జాల్ట్ చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను పైకి దేవుడు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. దేవుడిని దీవించేటువంటి దేవుడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, నీ బిడ్డను దేవుడు దీవించును గాక, నీ చేతి వృత్తులను దేవుడు దీవించును గాక, నీ చేతి పని దేవుడు దీవించును గాక, నిన్ను దేవుడు ఎక్స్పాండ్ చేయను గాక, నీ స్థితిగతులను దేవుడు మార్చును గాక, నీ చుట్టూరు ఒక ప్రార్థన కంచె, సిలువ రక్తపు కొంచె దేవుడు వెయ్యును గాక. ప్రభు క్రైస్తవంలో ప్రతి కుటుంబము దీవించబడును గాక. ప్రతి ఒక్కళ్ళు యేసు నామములో అభిషేకించబడి గొప్ప స్థానానికి చేరుదురు గాక. Let them receive power right now, Lord. Let them stand in the highest positions of this nation. నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి, కృప అనుగ్రహించండి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభువులు అర్పిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. విన్నటువంటి వాక్యం మా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉందన్నటువంటి వారు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నన్ను హెంపరచండి.